కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చీజ్ గుంత పొంగనాలు. ఇది ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తారు. మేము గుంత పొంగనాలు అంటాము, కొంతమంది అప్పం అంటారు, కొంతమంది పనియారం అంటారు. మీరు ఏమంటారో కామెంట్లో తెలియచేయండి. ఈరోజు చీజ్ స్టఫ్ చేసి చేస్తున్నాను. ఇది పిల్లలకి బాక్స్లో చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది 1 గ్లాసు మినప్పప్పు, గుండుపప్పు తీసుకున్నాను. ముందు 2 సార్లు చక్కగా నీళ్ళతో కడిగేసుకుని తర్వాత నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఆ నీళ్లు వంపేసి దాంట్లో 1/2 స్పూను నానబెట్టిన మెంతులు కూడా వేసేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుని 2 సార్లు కడిగి దాన్ని నీళ్ళంతా వంపేసి అది నీళ్ళని గట్టిగా పిండేసి ఇడ్లీ పిండి లాగా కలుపుకోవాలి. ఈ పిండిని 8 గంటల పాటు పక్కన ఉంచాలి. అది బాగా పులుస్తుంది. అప్పుడు మనకి ఒకసారి కలిపేసుకొని మనకి ఎంత కావాలో అంత మిశ్రమాన్ని తీసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కడిగేసి సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు 4 కూడా తీసుకుని కడిగి సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి మిశ్రమంలో ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర కలిపేసి చక్కగా అంతా కలుపుకోవాలి. తర్వాత గుంత పొంగనాల పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కాక దాంట్లో 1/2 చెంచాడు ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసుకొని తర్వాత చీజ్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 చెంచాడు పిండి వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. తర్వాత మనము దాన్ని ఒకదాన్ని కట్ చేస్తే ఈ విధంగా చీజ్ పైకి పొంగుతున్నట్టుగా కనపడే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. తర్వాత ఒక కీరా తీసుకుని దాన్ని కడిగేసి తొక్క తీసి సగం ముక్క తీసుకొని సన్నగా పొడుగ్గా స్టిక్లాగా కోసుకోండి. ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని ఒక చిన్న స్టీల్ డబ్బాలో సర్దండి. అలాగే గుంత పొంగనాల్ని 6ని ఒక బాక్స్లో తీసుకోండి. అలాగే ఒక దాంట్లో టమాటా సాస్ 1 స్పూను, ఇంకొక అరలో గ్రీన్ చట్నీ వేసి సర్దండి. తర్వాత ఈ బాక్స్ని స్కూల్ బ్యాగ్లో పెట్టండి. దానిపైన మనము ముందుగా కట్ చేసుకున్న కుకుంబర్ స్టిక్స్ని, వాటర్ బాటిల్ని, ఒక 3 టిష్యూ పేపర్లని పెట్టి సర్దేసేయండి. అంతే, మీ పిల్లల బాక్స్ రెడీ. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూపించిన రెసిపీలో కాల్షియము, ఫైబరు, ప్రోటీన్ అండ్ వాటర్ కంటెంట్ కూడా ఉంది. ఇది హెల్త్కి మంచిది.